ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చెలో కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి వెళుతున్న నిర్మల్ నిజామాబాద్ ఆశా వర్కర్లను పోలీసులు తూప్రాన్ టోల్ గేట్ వద్ద అరెస్టు చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నారని, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ తుప్రాన్ టోల్ ప్లాజా దగ్గర ఆపేసి ఎల్దూరు పోలీస్ స్టేషన్లో ఆపేసిండ్రు. మేమేం పోయి 18,000 వేతనం కావాలని పోరాడితే అక్కడి వరకు పోనీయకుండా అడ్డుకొని ఇక్కడే మాకు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇలా చేస్తారని అనుకోలేదు. మొదటి వరకు పోయి ఏదో సాధించుకొని వస్తామనుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనరేట్కి ఆశాలమందరం 25,000 ఆశాలము కమిషనరేట్ని ముట్టడి చేయతందుకు వస్తే పోలీసు వాళ్ళు ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసి మమ్మలను పోలీస్ స్టేషన్లో పెట్టేసిండ్రు. మేము ఎందుకోసం పోరాడుతున్నాం? 18,000 జీతం ఇస్తే మేము ప్రతి సర్వేలు మొత్తం చేయించుకుంటుండ్రు. ప్రొద్దున లేచి నుంచి 4 గంటల వరకు పిఎస్సీలో కూర్చోబెట్టుకుంటుండ్రు. ప్రతి పని వెట్టి చాకరీ మొత్తం చేయించుకుంటుండ్రు. మేము అడిగింది న్యాయమైన మాట అడుగుతున్నాం కదా, 18,000 జీతం ఇయ్యమని. మేమేమన్నా గొంతమ్మ కోరికలు కోరటం లేదు కదా. పనికి తగ్గట్టు పారితోషకం అన్నారు, పనికి తగ్గట్టు పారితోషకం లేదు. ప్రతిదీ జీపీ నుంచి వెట్టి చాకరీ చేయించుకుంటుండ్రు. వెట్టి చాకరీ చేయించుకొని మాకు వచ్చేసరికి ఏ సర్వేలు చేసిన ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. మాకు మళ్ళీ నెలకు 2 ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు ఉంటేనే జీతం 9,750 వస్తుంది. ఒకవేళ ఒక్క రిజిస్ట్రేషన్ లేకున్నా కానీ మాకు జీతం కట్ చేస్తారు. డెలివరీ నైట్ 1 గంటకు 2 గంటలకు ఎప్పుడంటే అప్పుడు డెలివరీకి తీసుకెళ్తారు మమ్మల్ని. డెలివరీకి తీసుకెళ్ళి ఒకవేళ నెలకు 1 డెలివరీ 2 డెలివరీ లేకుంటే అట్లా కూడా జీతాలు కట్ చేస్తారు. అసలు జీతాలు ఏంది మాకు ఫిక్స్డ్ ఒక 10,000, 15,000, 20,000 ఏది లేదు. వచ్చేది మాకు 9,000 జీతం. మేము ఇప్పుడు దేనికోసం కొట్లాడుతున్నాం? మాకు 18,000 జీతం కావాలని కొట్లాడుతున్నాం. కమిషనరేట్కు పోకుండా మమ్మల్ని ఎక్కడిదక్కడ 25,000 మంది ఆశాలను ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసిండ్రు. మాకు కళ్ళు తిరిగినట్టయితేనే మళ్ళీ మంచినీళ్ళు కూడా తాపుతలేరు అని చెప్పి చెప్పురు. పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. పారితోషికం మాకొద్దు,